హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత తరుణ్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్ వీకెండ్ ఇన్ మై లైఫ్ అనమాట. మేమైతే శ్రీ సద్గురు దర్గా స్వామి ఆశ్రమంకి అయితే వెళ్తున్నాము. ప్రొద్దుటూరులో మార్నింగ్ అరౌండ్ 9:30కి అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. అండ్ మనకి దర్గా స్వామి ఆశ్రమం వచ్చేసి కడప నుంచి రాయచోటికి వెళ్ళే మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కడప దాటిన తర్వాత ఒక చిన్న ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది. ఇంకా ఘాట్ సెక్షన్ అయిపోయిన తర్వాత గువ్వల చెరువు అనే ప్లేస్ వస్తుందన్నమాట. గువ్వల చెరువు అండ్ రామాపురం మధ్యలో వెళ్తుండగా మనకి ఇలా రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. దాని తర్వాత ఒక పెద్ద ఆర్చ్ ఉంటుందన్నమాట. అదే మనకి దర్గా స్వామి ఆశ్రమంకి ఎంట్రన్స్ అనమాట. ఈ ప్లేస్ని అయితే నీలకంఠరావుపేట అని అంటారు. సో ఇక్కడ నుంచి మనం అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఆశ్రమం ఎంట్రన్స్ అనేది నేను చూపిస్తాను. స్వామి వచ్చేసి మాకు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ఇంకా మేమైతే ఆశ్రమంకి రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి స్వామి ఒక స్కూల్ రన్ చేస్తున్నారనమాట, ఫ్రీ స్కూలింగ్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళంతా వస్తారనమాట. వీళ్ళకి అన్ని ఫ్రీనే, వ్యాన్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు స్కూల్ పిల్లలకి. అండ్ అందరికీ ఎవరు వచ్చినా అందరికీ పెడతారనమాట ఫుడ్ అక్కడ ఆశ్రమంలో. ఇది మెయిన్ గేట్ మనం ఆశ్రమంకి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గోశాలలా ఉంటుందన్నమాట. మేతకేమో తీసుకెళ్ళారు ఆవుల్ని. అండ్ ఇది వచ్చేసి బాబా టెంపుల్. ఇక్కడ ఒక చిన్న దూడ ఉంటే క్యాప్చర్ చేశాను అనమాట, బాగా అనిపించి. అండ్ మేము వెళ్ళింది మధ్యాహ్నం హారతి టైం. సో ఇంకా హారతి జరుగుతుంటే మేము వెళ్ళి జాయిన్ అయిపోయాం అనమాట. సో ఇంకా హారతి పాడుకున్న తర్వాత ఇంకా మేమైతే బయటికి వచ్చాము. ఇక్కడైతే చూసారా, క్యూట్గా ఉంది. చిన్ని మంకీ వచ్చేసి మ్యాంగో తింటుంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి ఆశ్రమంలోకి వెళ్ళడానికి. రండి చూద్దాము. ఇది ఆశ్రమం ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్వామివారు అయితే లేరు. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, స్వామి అయితే ఇక్కడ కూర్చుంటారనమాట ఆయన ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ స్వామి వాళ్ళ వైఫ్ అమ్మయ్య అని అంటాము. అండ్ ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఈ ప్లేస్ అనమాట. సో ఇలా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మనకైతే అక్కడ ఒక మందిరం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి స్వామి అమ్మయ్య సమాధి అన్నమాట. ఇక్కడ రోజు పూజలు జరుగుతాయి. ఇక్కడ స్వామి అమ్మయ్య వచ్చేసి చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఏం కోరుకున్నా జరుగుతాయి. చాలామంది భక్తులు చాలా ప్లేసెస్ నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ క్యూట్ ఒక చిన్ని క్యాట్ ఉంటే మా హస్బెండ్ పట్టుకున్నారు. మా కజిన్ వాళ్ళ డాటర్ కావాలని అడుగుతుంటే సో ఇంకా నేనైతే అది క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ స్వామి దగ్గర మనము ఏమైనా కోరుకొని ఒక 11 ప్రదక్షిణలు చేస్తే అది జరిగిన తర్వాత మనం 108 ప్రదక్షిణలు అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఆవుల మేతకి తీసుకెళ్లారని చెప్పాను కదా, సో ఇదే అనమాట ఆశ్రమంలోని ఒక సైడ్ ప్లేస్లో ఇలా ఉంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అసలు. ఇంకా నా కజిన్ వాళ్ళ డాటర్ అండ్ లక్షిత్ అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. సో ఇంకా మేము లంచ్ అక్కడే చేసేసి ఇంకా అరౌండ్ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ప్రొద్దుటూరుకి. వచ్చేటప్పుడు చెప్పాను కదా గోశాల అలా ఉంటుంది అనేసి, ఇదే అన్నమాట. ఆవులన్నీ చూసారా ఎంత బాగా కూర్చొని అలా ఉన్నాయో. అండ్ మాకైతే అన్నీ స్వామివారే అనమాట. అంటే అన్నీ ఆయన చెప్పినట్లే జరుగుతాయి మాకైతే. ఇంకా ఈవెన్ మా నేమ్స్ కూడా స్వామి పెట్టారనమాట. ఇక్కడ బయట ఆర్చ్లో చూసారా, దక్షిణామూర్తి స్వామి అమ్మయ్య అండ్ కృష్ణుడు ఉన్నారనమాట.
డైలీ మనం దక్షిణామూర్తి స్తోత్రం చదివితే అంత మంచిదంట. అండ్ ఇంకా చిన్నపిల్లలైతే దక్షిణామూర్తి ఆయనని చూస్తే చాలంట, అంత మంచిదంట. సో మీకు కూడా వీలైతే డైలీ దక్షిణామూర్తి స్తోత్రం అయితే చదువుకోండి. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం కదా, మనం వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడికి గువ్వలచెరువు నుంచి వచ్చాక అలా రైట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి అయితే రావాలి. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే రామపురం సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ ఆర్చ్ దాటిన తర్వాత లెఫ్ట్ తిరిగితే మనం మళ్ళీ కడప సైడ్ వెళ్ళిపోవచ్చు. స్వామి ఉన్నప్పుడు అలాగే చెప్పేవారు అనమాట, వచ్చేటప్పుడు అలా రావాలి, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి అనేసి. సో ఇంక మేము ఎప్పుడు అదే ఫాలో అవుతాము. అండ్ ఇంకా బయటకు వచ్చాక వెదర్ అయితే చాలా చాలా బాగుంది అసలు. నేనైతే స్వామి గురించి ఇన్ డీటెయిల్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం కదా ప్రొద్దుటూరుకి. ఆన్ ద వేలో గువ్వలచెరువు అనే ప్లేస్ అని చెప్పాను కదా, ఇక్కడైతే పాల్కోవా చాలా ఫేమస్ అన్నమాట. లైక్ అంటే వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ షుగర్తో చేస్తారు అండ్ జాగరితో కూడా చేస్తారు అన్నమాట. ఈ నియర్ బై ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ ప్లేస్లో చాలా ఫేమస్ అని. సో మీరు ఎప్పుడైతే కడప టు రాయచోటి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే మస్ట్ ట్రై దిస్ ప్లేస్. లైక్ అంటే పాల్కోవా అయితే ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా అయితే కాసేపటికి కడప అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా కడపకు వచ్చిన తర్వాత ఆన్ ద వేలో అయితే మనకి చెన్నూరు కూడా వస్తుంది. అక్కడైతే స్పెషల్ లస్సీ టేస్ట్ చేసేసి అయితే వచ్చేసాము. నేనైతే చెన్నూరు లస్సీ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే తీసాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఒకవేళ మీరు చూడకపోయింటే. అండ్ మీరు ఎప్పుడైనా కడప సైడ్ వస్తే మాత్రం మస్ట్ ట్రై అని చెప్పచ్చు చెన్నూరు లస్సీ. ఇంకా ప్రొద్దుటూరుకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే వచ్చేసి రాయల్ కౌంటీ రిసార్ట్కి అయితే ఫ్యామిలీతో లంచ్కి వెళ్ళాము. జస్ట్ కొంచెం రిలాక్స్ అవుతామని చెప్పేసి, కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు కదా బయటికి వెళ్తే అనేసి. ఇది వచ్చేసి మనకి రిసార్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు. మా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బీ పోస్టింగ్ ఎంగేజ్మెంట్ వీడియో అండ్ మై పెళ్ళి సిరీస్ ఆల్సో. బికాజ్ రీసెంట్గా అందరూ పెళ్ళి సిరీస్ అనేది పోస్ట్ చేస్తున్నారు కదా, యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా ఒకసారి చూపిద్దాము, లైక్ అంటే మా పెళ్ళి సిరీస్ పెడదాము అనేసి అనుకున్నాను. ఇంకా లంచ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి లెమన్ కొరియాండర్ సూప్ అండ్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ఇది వచ్చేసి హరాబరా కబాబ్. అండ్ ఇంకా మెయిన్ కోర్స్ తినేసి మేమైతే బయటకు వచ్చాము. వెదర్ అయితే చాలా క్లౌడీ అయిపోయింది. సో ఇంకా కాసేపు లాన్లో కూర్చొని అలా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ గేమ్స్ ఉంటాయి, పూల్ ఉంటుంది అన్నమాట. అండ్ చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మేము ఇంకా లక్షిత్తో అయితే కాసేపు ఇలా ఆడుకుంటూ ఉన్నాము. ఇక్కడ పూల్లో మనం దిగడానికి అయితే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే ఏం ఛార్జెస్ ఉండవు. అండ్ మనం ఒకవేళ వితౌట్ మెంబర్షిప్ వస్తే దే విల్ ఛార్జ్ సంథింగ్ ఫర్ దట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ఒక స్క్రీన్ లాంటిది చూస్తున్నారా, ఒక స్టేజ్ ఉంది కదా, ఇక్కడైతే వీకెండ్స్ మూవీస్ అయితే పెడతారనమాట. రౌండ్ టేబుల్స్ వేసేస్తారు ఈ లాన్లో అంతా. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ ఏవైనా అలా ఉంటే ఇక్కడ ప్లే చేస్తారనమాట. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ సో దట్ ఇంకా మంచి కంటెంట్ చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. బయటికి వస్తూనే బాగా క్లౌడీ ఉంది కదా, సో టీ తాగాలనిపించింది. సో ఇంకా నియర్ బై టీ షాప్ ఒకటి ఉంటే ఇంకా టీ తాగడానికైతే వచ్చి కూర్చున్నాము. సో కాసేపు టీ తాగేసి అలా మాటలు మాట్లాడుకుంటూ బాగా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. మై మోస్ట్ ఫేవరెట్ టైం స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఇంకొచ్చేసి పూల్ అని చెప్పాను కదా, ఇంకా ఈ పూల్ వీడియోస్ అయితే నేను ఆ రోజు తీయలేకపోయాను బికాస్ చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా ఇది వచ్చేసి లక్షిత్ చిన్నప్పుడు అనమాట, ఇది ప్లే ఏరియా. అండ్ ఇంకా వచ్చేసి లక్షిత్ అయితే అలా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. ఇది రాయల్ కౌంటీలోనే.
ఇది వచ్చేసి రెస్టారెంట్ ఎంట్రన్స్లో అనమాట. ఇలా బుద్ధ ఉంటే లక్షిత్ ఇంకా ఏదో పోజెస్ ఇస్తూ ఉన్నాడు అనమాట. బుద్ధ కూడా దేవుడని ఇంకా దండం పెడుతూ అలా చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అయిపోయాక మేమైతే పిక్స్ తీసుకొని వచ్చాము. అండ్ ఇంకా కొన్ని పిక్స్ అయితే పోస్ట్ చేశాను, చూసేయండి. లక్షిత్ నామకరణం షూట్ కూడా ఇక్కడే చేసాం మేము. అండ్ ఇంకా లక్షిత్తో కొన్ని పిక్స్ అయితే బాగా తీసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.